మీ ఫాదరు కాకాని గోవర్ధన్ రెడ్డి ఎన్ని రోజుల నుంచి నెల్లూరు సెంట్రల్ జైలు రిమాండ్లో ఉన్నారు? ఎన్ని కేసులు ఇంకా బెయిల్ రావాల్సింది? 70 రోజులు దాటిపోయాయండి. చాలా బాధాకరమైన విషయం. అంటే ఏదన్నా శిక్ష వేసినా పర్లేదు, మీరు సిబిఐ ఎంక్వైరీ చేసి నిజాలు నిగ్గు తెలిసినా పర్లేదు అంటుంటే కూడా ఒకదాని తర్వాత ఒకటి PT1 మొట్టమొదటి కేసు రుస్తమ్ మైన్స్ కేసు అన్నారు. దాంట్లో SC ST కేసులు అవి ఆపాదించడానికి ట్రై చేశారు. ఆపాదించి ఆయన్ని జైలుకి పంపించాలని చూస్తే అది వీలు కాలేదు. ఆయన వాళ్ళని ఏమీ చేయనప్పుడు SC STలు కూడా వచ్చి ఎందుకని చెప్తారు నాన్నకి వ్యతిరేకంగా సాక్ష్యం? అది జరగకపోయేటప్పటికీ ఇంకా అక్కడి నుంచి వరుసగా మొదలయ్యి PT వారెంట్లు ఒకటి తర్వాత ఒకటి ఎన్ని PT వారెంట్లని. గ్రావెల్ మట్టెత్తారని చెప్పి ఒక కేసు సర్వేపల్లిలో, కన్పూర్ కాలువ చెరువులో మట్టెత్తారని చెప్పి ఒక కేసు. తర్వాత ఇంకొక దగ్గర గ్రావెల్ ఎత్తారని అదే వెంకటాచలం మండలంలోనే ఇంకొక కేసు. లిక్కర్ పంచారు నాన్నగారు అని చెప్పి పంటపాలెం కేసు ఒకటి వచ్చేసి ఈ పదల్కూరు ఇరువూరు కేసు. తర్వాత వచ్చేసి కేవలం ఒక మెసేజ్ ఏదో ఫార్వర్డ్ చేశారు ఆయన దాన్ని మార్ఫింగ్ చేసి అని చెప్పి ఏకంగా కేసు అంటే మంగళగిరిలో కట్టారండి. ఆయన ఇక్కడ ఉంటే వెళ్ళేసి వచ్చాము ఆయన్ని తీసుకొని అక్కడి దాకా. దాని పైగా ఇంకొక కేసు ఆల్రెడీ శిక్ష పడిపోయిన కేసు వెంకటాచలంలోనే ఒక ల్యాండ్ ఇష్యూ ఆల్రెడీ శిక్ష పడింది. మా టైంలోనే శిక్ష పడింది. ఆ శిక్ష పడిన మనిషి కూడా అంటున్నాడు ఆయనకేం సంబంధం లేదు అని చెప్పి. అయినా ఆ కేసు కూడా పెట్టారు. ఇట్లా ఒక 8 కేసులు ఏ రకంగా ఆలోచించి పెడుతున్నారు? వాటిలో ఒక్కటి కూడా కనీసం నిలబడేందుకు ఆస్కారం ఉందా అనేది నేను ఈరోజు ప్రతిసారి చెప్తున్నాను. ఒకవేళ మా నాన్నే చెప్పారండి ఒక్క కేసులో కూడా మీకు సాక్ష్యం దొరికితే నేనే సరెండర్ అయిపోతాను అని చెప్పి. దొరికేటువంటి ఆస్కారం లేదు కదా.